Hello buddies, welcome to our channel. Today's special recipe Gutti Vankaya Pachi Karam. Gutti Vankaya ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా చేసి చూడండి, అదిరిపోతుంది. ఈ గుత్తి వంకాయ రైస్ రోటీస్ కి అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, ఇంచ్ అల్లం తరుగు, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 దబ్బ ఎండు కొబ్బరి తరుగు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, సగం చిన్న ఆనియన్ తరుగు వేసుకొని 50 ml వాటర్ పోసుకొని స్మూత్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో తర్వాత తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. చిన్న సైజు వంకాయలు బాగా కడుక్కొని 4 పక్కల ఘాట్లు పెట్టుకొని పురుగులు ఉందా లేదా చెక్ చేసుకొని పచ్చి మసాలా కారం అందులో పెట్టుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలకు పెట్టుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని తర్వాత పచ్చి కారం పెట్టుకున్న వంకాయలు మొత్తం అందులో వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా వేసిన మిక్సీ జారులో 250 ml వాటర్ పోసుకొని బాగా కడిగి అందులో పోసుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించాలి. కూర ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని గుత్తి వంకాయ పచ్చి కారంని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.